ఫ్రూటీ, థమ్స్ అప్, లిమ్కా, స్ప్రైట్, మాజా, పల్పి ఆరెంజ్, హ్యాపీ ఫిజ్, బిందు, స్టింగ్, కోకోకోలా, ఫాంటా, మౌంటైన్ డ్యూ, క్యాంపా. ఇలాంటి కూల్ డ్రింక్స్ రావడం వల్ల ప్రపంచం వ్యాప్తంగా ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది చనిపోతున్నారని మీకు తెలుసా? ఒక ఎస్టిమేషన్ ప్రకారం ప్రతి సంవత్సరం 1.8 లక్షల మంది కూల్ డ్రింక్స్ రావడం వల్ల చనిపోతున్నారు. కానీ షాకింగ్ విషయం ఏంటో మీకు తెలుసా? ఈ కూల్ డ్రింక్స్ మనం ఒక పాయిజన్ లా కాదు, ఒక రిఫ్రెష్మెంట్ లాగా తాగుతున్నాం. ఇట్లాంటి కూల్ డ్రింక్స్ లోపల ఏముందో మీరు తెలుసుకుంటే ఈ కూల్ డ్రింక్స్ ఏముందో ఒక్కసారి కాదు 2 సార్లు ఆలోచిస్తారు. పార్ట్ 1, ది ట్రాప్. స్కూల్ దగ్గర, కాలేజ్ దగ్గర, మూవీ హాల్లో, క్రికెట్ చూస్తున్నప్పుడు, బర్త్డే పార్టీస్లో, పెళ్లి ఫంక్షన్లో, ఇలాంటి ప్రతి అకేషన్లో మనకి కూల్ డ్రింక్స్ లేకుండా ఒక సెలబ్రేషన్ అనేది ఇన్కంప్లీట్ అని అనిపించేలా చేశాయి ఈ కూల్ డ్రింక్స్. మనం ఈ కూల్ డ్రింక్స్ కొనేటప్పుడు ఒక టేస్ట్ని మాత్రమే కాదు, ఒక హ్యాబిట్ని కొంటున్నాము. ఈ కంపెనీస్ అన్నీ మన బ్రెయిన్ని టార్గెట్ చేసి యాడ్స్లో హ్యాపీనెస్, యాడ్స్లో ఫ్రెండ్షిప్, యాడ్స్లో సక్సెస్. కానీ ఈ బాటిల్ లోపల ఏముందో మనం ఎప్పుడైనా చూసామా? పార్ట్ 2, వాట్స్ ఇన్సైడ్. ఇలాంటి బాటిల్స్ ఓపెన్ చేస్తే మనకు కనిపించే బబుల్స్ అండ్ మన బాడీలోకి వెళ్ళేది షుగర్. అండ్ ఎస్, ఇలాంటి బాటిల్స్లో యాడెడ్ షుగర్స్ అనేవి ఉంటాయి. కానీ దీనివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే నార్మల్గా మనం ఫుడ్ తినేటప్పుడు ఒకవేళ మనకి ఎక్కువైందనుకో ఒక సిగ్నల్ వస్తుంది. కానీ ఇలాంటి బాటిల్స్లో లిక్విడ్ షుగర్ ఉండడం వల్ల మనకి ఇలాంటి సిగ్నల్ ఏమీ రాదు. సో దీనివల్ల ఎక్స్ట్రా క్యాలరీస్ అనేటివి మన బాడీలో స్టోర్ కావడం జరుగుతుంది. సో దీనివల్ల మనకి డయాబెటీస్, ఒబేసిటీ, హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందని మనకి స్టడీస్ సజెస్ట్ చేస్తున్నాయి. పార్ట్ 3, ది బిజినెస్. ఒక చిన్న క్వశ్చన్, మన హెల్త్కి వాటర్ అనేది చాలా మంచిది, కానీ వాటర్ గురించి ఇన్ని యాడ్స్ రావు. ఎందుకంటే వాటర్కి $1 బిలియన్ బిజినెస్ లేదు కాబట్టి. బట్ ఈ కూల్ డ్రింక్స్కి $1 బిలియన్ బిజినెస్ ఉంది. మనకి యాడ్స్ కోసం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తీసుకొస్తారు, క్రికెట్ స్పాన్సర్షిప్స్ని తీసుకొస్తారు, ఎప్పుడు పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారు? ఎందుకంటే ఒకసారి మీరు ఈ హ్యాబిట్కి అట్రాక్ట్ అయ్యి మీరు దీన్ని ఒక హ్యాబిట్ చేసుకున్నారంటే మీరు వీళ్ళకి కేవలం ఒక కస్టమర్ కాదు, ఒక లైఫ్ టైం కస్టమర్ అని వాళ్ళకి తెలుసు కాబట్టి, వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది అని వాళ్ళకి తెలుసు కాబట్టి. పార్ట్ 4, ది షాకింగ్ రియాలిటీ. రీసెంట్ గ్లోబల్ స్టడీస్ ప్రకారం ఇలాంటి సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వల్ల డయాబెటీస్ అండ్ హార్ట్ ఇష్యూస్ ఎక్కువ అవుతున్నాయని చెప్తున్నారు. అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ డెవలపింగ్ కంట్రీస్లో లైక్ ఇండియాలో ఇంకెక్కువ అవుతున్నాయని కూడా చెప్తున్నారు. అంటే మన జనరేషన్కి బిగ్గెస్ట్ హెల్త్ థ్రెట్ అనేది మన చేతిలో ఈ చిన్న బాటిల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. పార్ట్ 5, వాట్ షుడ్ వి డూ. ఇలాంటి కూల్ డ్రింక్స్ మీరు తాకండి అని నేను చెప్పట్లేదు, కానీ డైలీ అలవాటు చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి. నార్మల్ వాటరు, లెమన్ జ్యూసు, మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇవి మీ బాడీకి చాలా మంచిది. వీటిని హ్యాబిట్గా చేసుకోండి. అండ్ ఇప్పటి నుంచి మీరు బయటికి వెళ్ళినప్పుడు టేస్ట్ని చూస్ చేసుకుంటారా లేకపోతే హెల్త్ని చూస్ చేసుకుంటారా? కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ ఐ ఓపెనింగ్ వీడియోస్. అండ్ లాస్ట్ ఒక క్వశ్చన్, ఇప్పటి నుంచి ఈ వీడియో అప్లోడ్ అయినప్పటి నుంచి నేను ఈ కూల్ డ్రింక్స్ మొత్తం మానేస్తున్నాను, నాకు 10,000 సబ్స్క్రైబర్స్ వచ్చేదాకా. మరి మీరు?